శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మనం 2023లో ఏవైతే గ్రహస్థితి ఉందో 2024లో ఎటువంటి మార్పు చేర్పులు మన జీవితం మీద ప్రభావితం చూపించబోతున్నాయి, మన లైఫ్లో ఎటువంటి కొత్త మార్పులు రాబోతున్నాయి అనేది తెలుసుకోవాలని చెప్పి అందరికీ ఆతృతగానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 2023లో కొంతమంది కష్టాలు అనిపించి ఉండొచ్చు, కొంతమంది సుఖాలు అనుభవించి ఉండొచ్చు, ఇంకా కొంతమంది జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఎదురు చూస్తూ కూడా ఉంటారు. 2024లో మన గ్రహస్థితి 2023 నుంచి 2024కి మనం చూసినట్లయితే శని రాహుకేతువులు వారి యొక్క స్థానాల్లో, అంటే శని మూల త్రికోణంలో, కుంభంలో, ఉచ్చ స్థానాల్లో, అలాగే రాహుకేతువులు వచ్చేటప్పటికి రాహు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతూనే ఉంటాడు అన్నమాట. 2024 కూడా మార్పు వచ్చేటప్పటికి గురువు యొక్క గ్రహస్థితి మారబోతున్నది. మేషం నుంచి వృషభంలోకి మే 1వ తారీఖున తన యొక్క స్థానచలనాన్ని మార్చుకోబోతున్నాడు అన్నమాట. దీనికి తప్ప మిగతా గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే మనకు ఈ యొక్క సంవత్సరం మొదటి భాగంలో మనం చూసినట్లయితే రవి ధనస్సులో, అలాగే మన కుజుడు ధనస్సులో కొనసాగుతున్నాడు, అలాగే బుధుడు వచ్చేటప్పటికి వృశ్చికంలో, శుక్రుడు వృశ్చికంలో, శని మీకు చెప్పినట్టుగా శతభిష నక్షత్రంలో కుంభంలో, అలాగే రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు అన్నమాట. మీనాల్లో, అలా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఎలా రాబోతున్నది, నెక్స్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి మేజర్ చేంజెస్ వచ్చేటప్పటికి ఓన్లీ గురువు ఒక్కటే మారబోతున్నాడు అన్నమాట. కానీ గురు మార్పు అనేది ద్వాదశ రాశుల మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. చాలా మంది తలరాతులు మార్చబోతుంది. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి గురువు ఎవరైతే ఉన్నారో, రాశి వారికి 12వ ఇంట ఉన్న గురువు ఉన్నాడు అన్నమాట. అంటే 12వ ఇంట ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి కొంచెం ధనాన్ని ఖర్చు పెట్టించే విధంగా ఉన్నాడు అన్నమాట 2023. కానీ 2023 ఆ ఖర్చు కూడా ఎలా అంటే సద్వ్యయమే, చాలా మంచి సద్వ్యయంగానే చెప్పచ్చు. మరి వాటితో పాటు శని చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. రాజ్య స్థానంలో శని ఉన్నాడు. అలాగే రాహువు కూడా రావటం జరిగింది. రాహు వచ్చేటప్పటికి ఈ రాశి వారికి లాభస్థానంలోకి రాహు ప్రయాణం జరిగింది అన్నమాట. రాహు ఎప్పుడైతే ఈ రాశి వారికి లాభస్థానంలోకి వస్తాడో పూర్తి యోగకారకుడు, పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే ఎలా ఉండబోతుంది 2024-25 ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. వాటిలో ఎటువంటి సందేహం అనేది లేదన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి మళ్ళీ మనం గమనించినట్లయితే అనుకూలంగా ఉండే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. ఆ యొక్క విషయాల్లో ముఖ్యమైనది వచ్చేటప్పటికీ వ్యాపార సంబంధితమైన విషయాల్లో లాభాల స్వీకరణ అనేది చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరియు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, అంటే స్నేహితులు, బంధువులు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. గురువు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 2024 మేలో రాశిలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది అన్నమాట. అలా ఎప్పుడైతే గురువు రాశిలోకి ప్రయాణం చేస్తాడో, అంటే వృషభ రాశిలోకి రావటం జరుగుతుంది, అప్పుడు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత ఉంటుంది. వైవాహిక సత్సంబంధాలు అనేవి మెరుగుపడతాయి అన్నమాట. సంతాన సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఆ యొక్క విషయాలు అనేవి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయన్నమాట. అలాగే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతనంగా ఉద్యోగం చేరాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నూతన ఉద్యోగం దొరకడం అనేది జరుగుతుంది. వాటిలో ఎటువంటి సయోక్తి లేదా అతిశయోక్తి లేదన్నమాట. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు మే తర్వాత వీరికి ఒక మంచి వివాహం అనేది, ఒక మంచి సంబంధం అనేది వెతుక్కుంటూ రావడం జరుగుతుందన్నమాట వృషభ రాశి వారికి. సో మే వరకు కొంచెం ఆగాలన్నమాట ఈ రాశి వారు. శారీరక మానసిక స్థిరత్వం పొందుతారన్నమాట ఈ రాశి వారు మే 1వ తారీఖు తర్వాత. ఎందుకంటే గురువు స్వస్థానం తన యొక్క రాశిలోకి రాబోతున్నాడు కాబట్టి వృషభ రాశిలోకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంలో కూడా అనుకూలత అనేది ఉంటుంది. మరియు సంఘంలో గౌరవము, గుర్తింపు అనేది ఉంటుంది. మీరు 2024 మే ముందు ఎలాగ పనిచేస్తున్నారో మే తర్వాత మీ యొక్క ఉత్సాహంతో ఇంకా బాగా పనిచేయటానికి ఎక్కువగా
అవకాశం అనేది ఉందన్నమాట. జీవిత భాగస్వామితో అన్యోన్యత అనేది బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఉన్నటువంటి భయాలు అనేవి కూడా దూరం అవుతాయి అన్నమాట ఈ రాశి వారికి. మరియు అలాగే పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. పుత్ర సంతానం గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, సంతాన సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి కూడా ముడిపడటం అనేది జరుగుతుందన్నమాట. విద్యా సంబంధితమైన విషయాలు ముఖ్యంగా విద్యార్థులకు అన్నమాట. విద్యార్థులు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి రిజల్ట్స్ అనేది పొందగలుగుతారన్నమాట. వాటిలో ఎటువంటి ప్రాబ్లం లేదన్నమాట. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్లో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఆ యొక్క రంగానికి సంబంధించినటువంటి విద్య చదువుతున్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉన్నారో వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉందన్నమాట. వాటిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొత్తగా ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కొత్తగా వ్యాపారం ఆరంభించాలి అనేది మీ మనసులో ఉన్నటువంటి తలంపు ఏదైతే ఉందో అది నెరవేరుతుందన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి రాజ్యస్థానంలో శని, లాభస్థానంలో రాహువు చాలా యోగ్యకారకమైనటువంటి స్థితిలో ఉన్నారు. వృషభ రాశి వారికి గురువు కూడా మంచి స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. ఇవన్నీ చూస్తుంటే చాలా యోగకారకమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. కానీ వ్యాపారంలో కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా తగ్గుతాయి అన్నమాట. దానికి ముఖ్య కారణం కేతువు అన్నమాట. సో కాబట్టి వినాయకుడు ప్రార్థన చేసిన తర్వాత ఏదైనా ఒక పనిని ఆరంభించటం అనేది ఈ యొక్క రాశి వారు చేయవలసినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి. వారు కూడా మీకు మీ యొక్క చేతిలో చేయి వేసుకున్నట్లుగా ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఒక బిజినెస్ అనేది ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది అన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో లాభాల స్వీకరణ ఎలాగైతే ఉందో కొద్దిగా అధికమైన ధన వ్యయం కూడా ఉంటుందన్నమాట. పుత్ర సంబంధితమైన సంతాన సంబంధితమైన విషయాల్లో కొద్దిగా కష్ట నష్టాలతో కూడా కూడుకున్నదై ఉంటుందన్నమాట. అంటే పుత్రక్షయానికి కారకంగా కూడా తయారవుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క పాయింట్లో కూడా. ముఖ్యంగా పిల్లల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి గురించి కూడా. ఎందుకంటే గురువు యొక్క స్థానం బాగున్నప్పటికీ కేతువు ఈ యొక్క రాశి వారికి కొన్ని కష్ట నష్టాలు తెస్తున్నాడు అన్నమాట. తల్లిగారితో ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలిస్తాయి. తల్లిగారితో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. గృహం కొనుక్కోవాలి అని ఎప్పటి నుంచో మీరు ఆలోచిస్తున్నారు కదా, ఆ యొక్క విషయం అనేది నెరవేరుతుంది. వాటిలో ఎటువంటి సంశయం అనేది లేదన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు కూడా సిద్ధిస్తాయి. అంటే వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలు కూడా సిద్ధించడం అనేది జరుగుతుందన్నమాట. వాటిలో ఎటువంటి సంశయం అనేది లేదు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక మంచి వివాహం అనేది జరుగుతుంది. అలాగే అన్యోన్యమైనటువంటి దాంపత్యం అనేది వికసిస్తుంది అన్నమాట. అంటే భార్యాభర్తల మధ్య ఎవరైతే విడిపోవాలి అని చెప్పి కోర్టు దాకా వెళ్ళిన వారి మధ్యలో కూడా కొంచెం సత్సంబంధం అనేది ఏర్పడటం అనేది జరుగుతుందన్నమాట. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సహకరిస్తాయి. ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవాలి అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి ప్రేమతో కూడుకున్నటువంటి వివాహం అనేది జరుగుతుంది. అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా ప్రేమతో కూడుకున్నటువంటి జీవితం అనేది వికసిస్తుంది. 3 పువ్వులు 6 కాయలుగా వారి యొక్క వైవాహిక జీవితం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు నెరవేరుతాయి అన్నమాట వృషభ రాశి వారికి. ఎందుకంటే రాజ్యస్థానాల్లో ఉన్నటువంటి ఎవరైతే శని చాలా యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు అన్నమాట. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో పనిచేసే వారికి చాలా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, పొజిషన్స్లో చాలా ఉచ్చ స్థాయిలోకి వెళ్ళగలుగుతారు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని ఈ వాహన ముద్రికా యోగం అని ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే వాహన ముద్రికా యోగం అంటే వీరు ఒక గజెటెడ్ ఆఫీసర్స్ లెవెల్లో పొజిషన్లోకి అప్రైజల్ అంటే పొజిషన్ పెంచుకోగలిగినటువంటి స్థితిలోకి వెళ్ళటం అనేది జరుగుతుందన్నమాట. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో అది నెరవేరటం అనేది ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి గ్యారంటీగా జరిగి తీరుతుందన్నమాట. వాటిలో ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని చాలా యోగకారకమైనటువంటి గ్రహాలుగా కాబట్టి, అలాగే గురువు కూడా మంచి స్థానంలోకి రాబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి వీరికి చాలా మంచి యోగ్యాన్ని కూడా ఇవ్వబోతున్నాడు
రాబోతున్నాడు అన్నమాట. వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారన్నమాట. అలాగే స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లో ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి పురుషులు ఒక మంచి అనుభవాన్ని పొందగలుగుతారన్నమాట. అంటే వాళ్ళ యొక్క సత్సంబంధాల ద్వారా ఒక మంచి అనుభవాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క రెండవ వివాహం అంటే పునర్వివాహ సంబంధితమైన వ్యవహారాలు కూడా ఈ సంవత్సరం అనేది ముడిపడతాయి అన్నమాట. రెండవ వివాహం చేసుకునే వారికి కూడా ఒక మంచి యోగ్యకారకమైనటువంటి ఫలితం అనేది మే తర్వాత వారు పొందగలుగుతారు. మరియు ఈ కుటుంబ సంబంధ బాంధవ్యాలు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ప్రేమ అభిమానాలు ఏవైతే ఉన్నాయో అవనేవి కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. అంటే కుటుంబంలో అన్యోన్యత అనేది బాగా వికసిస్తుంది. పిల్లలకి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో వారి యొక్క చదువు వారు ఎలా పైకి వస్తారో అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాగా తయారవుతుందన్నమాట. అంటే వారు ఎలా సెటిల్ అవుతారని చెప్పి వాటి గురించి ఎక్కువగా ఈ యొక్క సంవత్సరం ఆలోచన అనేది జరుగుతుందన్నమాట. ధన సంబంధితమైన వ్యవహారాలు, డబ్బు సంపాదించిన వ్యవహారాల్లో అనేది మీకు ఒక పెద్ద సమస్యగా అనేది 2024-25లో ఉండదన్నమాట. అంటే డబ్బు అనేది ఏదో విధంగా మీకు రావాల్సినటువంటి సమయానికి వచ్చి చేరుతుందన్నమాట. వాటిలో ఎటువంటి సంశయం లేదు. తల్లిదండ్రుల ఆరోగ్య సంబంధితమైన విషయాలు, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాలు కూడా అన్ని అనుకూలించే విధంగా ఉన్నాయి. వాటిలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుందన్నమాట. దుర్వ్యయం ఏదైతే ఉందో ఆ దుర్వ్యయం అనేది కూడా తగ్గుతుందన్నమాట. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి డాక్టర్స్, నర్సెస్, అలాగే స్పోర్ట్స్ షాప్స్లో పనిచేసేవారు కానీ లేకుంటే స్పోర్ట్స్ దుకాణాల యజమానులకు కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి అన్నమాట. న్యాయవాది వృత్తిలో ఉన్నవారు, ఇంజనీరింగ్ రంగ నిపుణులు, సివిల్ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. పురోహితులు, మత ప్రబోధకులు, పుస్తకాల షాపు యజమానులు, పుస్తకాల షాపుల్లో పనిచేసేవారు మరియు టీచర్సు, ప్రొఫెసర్సు, ఈ యొక్క రంగాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఇక రాబోయే సంవత్సరం మొత్తం కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మరియు అగ్నిమాపక సిబ్బంది మరియు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క సంవత్సరంలో ద్వితీయార్థం అనేది అంటే మే తర్వాత చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. పోలీస్ రంగ నిపుణులు, మన మిలిటరీలో పనిచేసేవారు, రియల్ ఎస్టేట్లో పనిచేసేవారు వీరందరికీ కూడా మరియు అలాగే ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేసే వారికి కూడా సంవత్సరం అంతా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు మరియు ఆటోమొబైల్ రంగంలో పనిచేసేవారు, ఖనిజాల నిష్పత్తి కనుక్కునే విధానంలో టెస్టింగ్ మెటీరియల్స్లో పనిచేసేవారు కానీ లేదంటే ఖనిజ గనుల అన్వేషణలో పనిచేసే వారికి కూడా ప్రథమార్థము, ద్వితీయార్థము, రెండో అర్థాలు బాగానే ఉన్నాయన్నమాట. టెక్స్టైల్ రంగంలో పనిచేసేవారు, బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవారు, వడ్డీకి మనీ రొటేషన్ చేసేవారు కానీ వీరు కూడా చాలా అనుకూలమైనటువంటి రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. హోటల్ రంగంలో పనిచేసే వారికి ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ సంవత్సరం పాల పదార్థాల ఉత్పత్తిలో పనిచేసే వారికి కూడా ఈ సంవత్సరం అనేది బిజినెస్ పరంగా పనిచేసే వారికి ఎవరైతే బిజినెస్ రంగంలో పనిచేసే వారికి కూడా ఈ సంవత్సరం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నది. కాకపోతే పంచమంలో ఉన్నటువంటి కేతువుకి చిన్న రెమెడీస్ అనేది చేసుకోవలసినటువంటి ఫలితంగా గోచరిస్తుంది అన్నమాట. ఇప్పుడు మన రెమెడీస్ పరంగా చూసినట్లయితే గురుబలం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అన్నమాట. ద్వాదశ రాశుల వారికి మీద మనం రెమెడీస్ పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంది. సో కాబట్టి వీరు ముఖ్యంగా కేతుగ్రహ అనుకూలత అనేది పొందడం, అలాగే రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే గురుబలం అనేది పూర్తిగా యోగకారకంగా ఉందన్నమాట. రాహు బలం అనేది బాగా ఉంది, కేతువు యొక్క బలం అనేది లేదు కాబట్టి కేతు గ్రహానికి పరిహారం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వీరు పరిహారం చేసుకోవాలి అంటే వీరు పూజించాల్సినది విఘ్నేశ్వరుని బాగా పూజించాలన్నమాట. అలాగే మిథున రాశి వారిని చూసినట్లయితే మిథున రాశి వారికి గురుబలం అనేది కూడా ఉంది, గురుబలం అనేది కొంచెం తగ్గుతున్నది. శ్రీ మహావిష్ణువుని పూజించాలి వారి యొక్క సంవత్సరం. అలాగే వారు పూజించాల్సినటువంటి ఇంకొక గ్రహం వచ్చేటప్పటికి కేతుగ్రహం అన్నమాట. కేతుగ్రహ ఆరాధన చేయాలి. అలాగే కేతుగ్రహ ఆరాధన చేయలేని వారు విఘ్నేశ్వరుని పూజించినా సరే సరిపోతుంది అన్నమాట. అలాగే తదుపరి గ్రహం అయినటువంటిది ఏదేంటంటే
తదుపరి రాశి అనేటువంటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మనం చూసినట్లయితే వారికి బాగా అనుకూలమైనటువంటిది వచ్చేటప్పటికీ ఈ యొక్క కేతు గ్రహం అనుకూలత అనేది ఎక్కువగా ఉందన్నమాట కర్కాటక రాశి వారికి. అలాగే ఏలినేటి శని అష్టమ శని దోషం కూడా ఉంది. అలాగే రాహు యొక్క స్థానం కూడా సరిగా లేదు కాబట్టి వీరు రాహుగ్రహ అనుకూలత కోసం దుర్గాదేవిని, అలాగే శనిగ్రహ అనుకూలత కోసం వీరు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది ముఖ్యమైన సూచన. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికీ సింహరాశి. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో వచ్చేటప్పటికి వీరికి కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహు, సప్తమంలో వచ్చేటప్పటికి శని. సో వీరు పూజించాల్సినది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించడం ఈ సంవత్సరం మొత్తం. వీలైతే తిరుపతి వెళ్ళేసి రావటం, తిరుపతిని వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవటం. అలాగే ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుడిని అనునిత్యం పూజించటం, అలాగే దుర్గాదేవిని ఆరాధన కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో కన్యారాశి. కన్యారాశి వారు ఎవరిని పూజించాలి? కన్యారాశి వారికి వచ్చేటప్పటికి లగ్నంలో వచ్చేటప్పటికి కేతువు, సప్తమంలో వచ్చేటప్పటికి రాహు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు కేతువు కోసం వినాయకుడిని, దుర్గాదేవి కోసం, దుర్గాదేవి అంటే రాహు అధీర దేవత వచ్చేటప్పటికి రాహువుకు అన్నమాట. సో కాబట్టి దుర్గాదేవిని కూడా పూజించాలి. వీటన్నిటితో పాటు ఈ యొక్క రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు గురువుని పూజించినా మంచిదే, పూజించకపోయినా మంచిదే అన్నమాట. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యకారకమైన రాహుకేతువుల యొక్క స్థానం అనేది ఉంది. సప్తమంలో వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట. కాకపోతే మే తర్వాత అష్టమంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి మే తర్వాత వీరు పూజించాల్సినది ఒకరినే అన్నమాట. ఎవరిని పూజించాలి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించినా సరిపోతుంది, లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినా సరిపోతుంది అన్నమాట. తదుపరి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే తర్వాత గురువు మంచి స్థానంలోకి వస్తున్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో రాహు ఉన్నాడు అన్నమాట. పుత్రక్షయకారకుడు మరియు అలాగే ఆరోగ్యాన్ని కూడా హరిస్తాడు కాబట్టి రాహువుకి దుర్గాదేవిని కూడా పూజించాలన్నమాట. ఇలా పూజించినట్లయితే వృశ్చిక రాశి వారికి సరిపోతుంది. తదుపరి రాశి అయినటువంటిది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఏ దేవుడిని పూజించాలి? ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి వీరి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా దుర్గాదేవిని పూజించాలన్నమాట. ఎందుకంటే రాహు ఉంది కాబట్టి శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి, ముఖ్యంగా తల్లిగారితో పాటు క్షేత్రాన్ని కూడా దెబ్బతీస్తాడు కాబట్టి మరి దుర్గాదేవిని పూజిస్తే సరిపోతుంది అన్నమాట. మరియు అలాగే మకర రాశి వారు, మకర రాశి వారికి రాహు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ వీరికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాల్సిందే వీరు. అలాగే శనిగ్రహ వ్రతం కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా చేయాలనేది కూడా మా యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది, మీరు చూడొచ్చు. శనిగ్రహ వ్రతం అనేది భవిష్య పురాణాల్లో ఎలా చెప్పారనేది. మరియు ఇక్కడ మార్పు అనేది వీరికి గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు, కేతు సరైన స్థానంలో లేడు కాబట్టి విఘ్నేశ్వరుని కూడా వీరు పూజించాలన్నమాట. అలాగే కుంభరాశి వారికి వచ్చేటప్పటికి వీళ్ళకి ధనస్థానాల్లో రాహువు, అష్టమంలో కేతువు, అలాగే ఏలినేటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామిని, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని కూడా పూజించాలి. చివరగా వచ్చేటప్పటికి మీనరాశి వారు ఎవరిని పూజించాలి? మీనరాశి వారు వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరిని పూజించాలి, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని, దాంతోపాటు వెంకటేశ్వర స్వామిని కూడా వీరు పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.